10 నిమిషాల్లో ఈ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. మార్నింగ్ టైమ్స్ మదర్స్కి, వర్కింగ్ ఉమెన్కి చాలా హడావిడిగా ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా చాలా యూజ్ అవుతాయండి. చాలా హెల్దీగా ఉంటుంది, మనకు అన్ని పోషకాలు అందుతాయండి. వెల్కమ్ టు దివ్యామృతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రెసిపీ అయితే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వాటర్ మరుగుతున్నాయండి. నేను ఇక్కడ జీరో ఆయిల్ రెసిపీ చేస్తున్నాను. మేము తినే ముందు గీ అయినా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అయినా 1 స్పూన్ యాడ్ చేసుకొని తింటామండి. ఇక్కడ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నానండి. కాస్త కారపొడి కూడా వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ హోమ్ మేడ్ జింజర్ పేస్ట్ వేస్తున్నానండి. ఇది సాత్విక్ రెసిపీ అండి. నో ఆనియన్, నో గార్లిక్ అండి. ఇది ఓన్లీ జింజర్ పేస్ట్ అండి. మీరు కావాలనుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను మొక్కజొన్న కంకుల నుంచి గింజలు ఒలిచి రెడీగా పెట్టుకున్నానండి. ఇవి ఫ్రెష్ మొక్కజొన్న గింజలండి, ఫ్రోజన్ కాదు. ఇవి కాస్త మగ్గనిద్దామండి. మొక్కజొన్న గింజలు చక్కగా మగ్గిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇక్కడ ఇంకా ఉడుకుతున్నాయండి. కాస్త సాల్ట్ కూడా వేస్తే ఆ మొక్కజొన్న గింజలకి చక్కగా పట్టుకుంటాయండి. ఇప్పుడు మూత పెట్టి మొక్కజొన్న గింజల్ని చక్కగా మగ్గిద్దామండి. ఇక్కడ చూసారు కదండి, చక్కగా మొక్కజొన్న గింజలు అయితే ఉడికిపోయాయండి. ఈ స్టేజ్లో నేను ఒక 7 to 8 టొమాటోస్ కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ఇది టొమాటో కార్న్ పులావ్ కాబట్టి టొమాటోస్ కార్న్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి చక్కగా కలిపేసుకొని టొమాటోస్ని మగ్గించాలండి. అవి మగ్గే వరకు మూత పెట్టి చక్కగా కుక్ చేసుకుందామండి. చూసారు కదండి, టొమాటోస్ చక్కగా మ్యాష్ అయినట్టుగా ఉడికిపోయాయండి చక్కగా. ఈ స్టేజ్లో నేను బాస్మతి రైస్ 2 గంటలు నానబెట్టుకున్నానండి. దాని వాటర్తో సహా వేసేస్తున్నాను. మనకి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇంకా ఒక్కసారి రైస్ కుక్ అయిన తర్వాత మనం ఎంత వేసినా కూడా సరిగ్గా పట్టుకోవు కాబట్టి రైస్ ఉడికిపోక ముందే మనము ఉప్పు కారం ఏదైనా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ ఇంకాస్త యాడ్ చేస్తున్నానండి. ఎంత ఈజీగా అయిపోతుందో చూసారా. మార్నింగ్ టైమ్స్ ఎటువంటి హడావిడి ఉండదండి. మొక్కజొన్న గింజలు ముందు రోజు ఒలిచిపెట్టుకుంటే 10 నిమిషాల్లో చకచక చేసేసుకోవచ్చండి. అందరికీ లంచ్ బాక్స్ కట్టేసుకొని హ్యాపీగా హడావిడి అనేది ఉండదండి. చూసారు కదండి, మన కార్న్ టొమాటో పులావ్ చక్కగా రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. చూసారా, ఎక్కడన్నా రైస్ ఒక్కొక్క మెతుకు అతుక్కుందా, ఒక్కొక్క మెతుకు విడివిడిగా సపరేట్గా చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. ఆయిల్ ఒక్క చుక్క కూడా యూజ్ చేయలేదు. మనము లంచ్ బాక్స్లో ప్యాక్ చేసుకునే ముందు గీ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.